అంటే ఒక గౌరవం ఉండాల డిపార్ట్మెంట్ మీద కూడా. ఏదైనా పొరపాటు చేస్తే తక్షణము కఠినంగా శిక్షలు ఉంటాయి అనే ఒక భయాన్ని ఇవ్వాల. ఇంకా అంతకు మించి రెండో మాట్లేదన్న. అంటే భయం అనేది లేకుండా తయారై ఉన్నారు. ఆ ఒక పొరపాటుని 10 మందికి చూపిస్తే ఆ పొరపాటుకి తగ్గట్టుగా ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది కూడా మంచి పని అన్న. ఆ భయాన్ని ఇవ్వాలా బెదిరింపులు అనేది లేకుండానే ఆ భయాన్ని ఇవ్వాలా. ఓకేమా, బాయ్. నాకైతే ఇష్టం అయితే లేదమ్మా. సరైన పరిస్థితులు లేవు. ఓకేనా, సరైన పరిస్థితులు లేవు. కానీ మాకు పోలీసు మీద అత్యంత గౌరవం మాకు. కానీ వాళ్ళ కఠినమైన శిక్షణ ఇచ్చి ఆ గౌరవం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలా? పొరపాటు చేసినా సరే ఆ శిక్షణ అది కఠినంగా ఉంటుందని ఆ భయాన్ని ఇవ్వాలి. అది పోలీసు వాళ్ళు ఇవ్వాలి. 25 సాయంత్రం 4:30 గంటలకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి బోసుబొమ్మ దగ్గరికి వస్తూ ఉంది. ఆ సందర్భంలో 4:30 గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక 3 వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది. దాన్ని గమనించిన ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాన్ని తీయమని అడగడం జరిగింది. దాని మీద ఆ 3 డ్రైవర్ తో కండక్టర్ తో గొడవపడి వాకి విధానం జరిగి కొట్టడం జరిగింది. దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం జరిగింది బస్సుతో. దానికి కోపోద్రిక్తులైన వీళ్ళు 3 ఇంకొక ఇద్దరిని కలుపుకుని 5 కలిగి బోసుబొమ్మ వద్దకి వెళ్లి ఆ 5గురిలో 3 బస్సు బయట ఉండి 2 లోపలికి బ్లేడ్లతో వెళ్లి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేయడం జరిగింది. దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి 5 ముద్దాయిలను 24 hours లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. ఎలాంటి నెల్లూరు టౌన్ లో నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం గానీ దేని మీదైనా సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, వీళ్ళ మీద గతంలో కేసులు ఏమన్నా ఉన్నాయి సార్? ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు. కానీ దీని వల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు. అదైతే మనకు రాలేదు. మద్యం తాగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం.